లూపస్ స్ట్రాంగ్ హోల్డ్లోకి వస్తాడు. ఏబెల్ అతన్ని గోల్డ్ కాయిన్ సాధించిన విద్యార్థిగా గుర్తించి డివైన్ విజనరీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావని అడుగుతాడు. మాష్ తన కుటుంబంతో శాంతిగా జీవించడం కోసమని చెప్తాడు. ఏబెల్ డివైన్ విజనరీలు దేవుడి దైవికతకు వాహనాలని, తాను డివైన్ విజనరీ అయితే ప్రపంచాన్ని దాని సరైన రూపానికి తీసుకెళ్తానని చెప్తాడు. మానవులు బలహీనులను దోసుకొని ఉపయోగించుకొని అభివృద్ధి చెందారు, కానీ ఇప్పుడు వారిని ఆశ్రయించి సమానత్వం కోసం పోరాడుతున్నారని, మానవులు మృగాలు సహజ నియమం, బలవంతులు బలహీనులను మృంగేయడమే అని చెప్తాడు. మాష్ అతని మాటలను తాను కూడా శాంతిగా జీవించాలనుకుంటున్నానని అర్థం చేసుకుంటాడు. ఏబెల్ దాన్ని శత్రుత్వంగా తీసుకుంటాడు, కానీ మాష్ క్షమాపణ చెప్తాడు, అలాంటి ఉద్దేశం లేదని. ఏబెల్ మాష్ గోల్డ్ కాయిన్ ఇస్తే వదిలేస్తానని చెప్తాడు, కానీ మాష్ నిరాకరిస్తాడు. ఏబెల్ సిల్వా ప్యూపెట్ ఉపయోగించి అటాక్ చేస్తాడు. మాష్ ప్యూపెట్ను నేలకు కొట్టి దాని తీగలు తెంచేస్తాడు. ఏబెల్ మ్యాజిక్ తిరిగి వచ్చి సిల్వా మనుష్యుడిగా మారతాడు. మాష్ ఆ ప్యూపెట్ను ఛాలెంజ్గా భావించడు, కానీ మరో పెద్ద బలమైన ప్యూపెట్ వెనుక నుంచి అతన్ని పట్టుకుంటుంది. మాష్ దాని శక్తికి ఆశ్చర్యపోతూ చూస్తుండగా అది అతని కాయిన్ తీసి ఏబెల్ వద్దకు విసిరేస్తుంది. ప్యూపెట్ మాష్ను వదిలేసిన తర్వాత అతను సిల్వా మీద అడుగుపెట్టి నర్స్ ఆఫీస్కు తీసుకెళ్తాడు. ఏబెల్ కాయిన్ మీద వదులుతున్నావా అని అడుగుతాడు. మాష్ వదలడం లేదని, కానీ ప్రస్తుతం సిల్వాను ప్రాధాన్యత ఇస్తున్నానని, ఏబెల్ ఎంత బలంగా ఉన్నా ఓడిపోనని చెప్తాడు. మాష్ వెళ్ళాక ఏబెల్ ఏదో సరిగా లేదని భావిస్తాడు. తన ప్యూపెట్ నుంచి బటన్ లేదని గమనించి తీసుకున్న కాయిన్ చూస్తే అది బటన్ అని తెలుస్తుంది. మాగియా లూపస్ సభ్యురాలు లవ్ క్యూట్ ఏమి చూసిందో ఖచ్చితంగా తెలియదని, ప్యూపెట్ కాయిన్ విసిరిన సమయంలో మాష్ నోటితో బటన్ కొరికి అంత వేగంగా ఉమ్మేసి గోల్డ్ కాయిన్ను కొట్టాడని, ఆ తర్వాత ఊపిరితో కాయిన్ను లాగేశాడని చూసింది. సిల్వా నర్స్ ఆఫీస్లో మేల్కొని డాల్ అయిన తర్వాత ఏమి జరిగిందో గుర్తులేదు. మాష్ నేల మీద వ్యాయామం చేస్తున్నట్టు చూసి అతనే తనను తీసుకుని వచ్చాడా అని అడుగుతాడు. మాష్ ఒకరికి ఇబ్బందినైతే అందరికీ ఇబ్బంది అని చెప్పబోతూ నాలుకకు కరుచుకుని వెళ్ళిపోతాడు. అడ్లర్ రూమ్ 302లో లాన్స్, డాట్ ఒకరినొకరు చూసుకుని నిలబడి ఉంటారు. ఫిన్ వారు తన రూంలో ఏం చేస్తున్నారని వెళ్ళిపోమని అంటాడు. లాన్స్, డాట్ ఒకరినొకరు అనాయాసం పడి వాదనకు దిగి ఫైట్ చేయాలని సిద్ధమవుతారు. మాష్ తలుపు పగులగొట్టుకుని లోపలికి వచ్చి ఏదైనా పగులగొట్టాలనుకుంటే బయటకు వెళ్లి చేయమని చెప్తాడు. కొంతసేపటికి లెమన్ బ్యాడ్ న్యూస్ తీసుకుని వచ్చి వారిని తనతో రమ్మని చెప్తుంది. మ్యాజిక్ స్కేల్ వద్దకు తీసుకెళ్తుంది. లాంగ్ డార్మ్కు 15 గోల్డ్ కాయిన్స్, మిగిలిన 2 డామ్స్కు ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయని చూపిస్తుంది. లాంగ్ ఇతర డామ్స్ కాయిన్స్ లాగేస్తోంది. అడ్లర్ అప్పర్ క్లాస్మెన్ అందరూ ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్కు వెళ్లారు. ఈ వేగంతో లాంగ్ డార్మ్ నెక్స్ట్ డివైన్ విజనరీని ఇస్తుంది. వర్కా డార్మ్ రీసెర్చ్లో మునిగిపోయి ఉంది, కాబట్టి అడ్లర్ మాత్రమే లాంగ్ను ఆపగలదు. మాష్, లాన్స్, డాట్ ముగ్గురు అంగీకరిస్తారు. వాల్బర్గ్ మాష్ చర్యలకు సూపర్ఫిషియల్గా రీప్రిమాండ్ చేసి 1 వారం ఆల్ హట్ క్లీన్ చేయమని శిక్షిస్తాడు. లాన్స్ మాష్తో పాటు సహాయం చేయాలని వస్తాడు, లాంగ్ అటాక్ చేసే అవకాశం ఉందని. అదే సమయంలో మాగియా, లూపస్ సభ్యులు ఒలోర్ ఆండ్ర్యూ, అన్సర్ షిన్రీ మాష్ దగ్గరకు అతని కాయిన్ కోసం వస్తారు. వారిద్దరూ మాష్, లాన్స్ పై అటాక్ చేస్తారు. ఒలోరస్ సీఫీల్డ్ వాడి మాష్ క్రింద చిన్న సముద్రం సృష్టించి పడేస్తాడు. షూరికెత్ వాడి పెద్ద షూరికెన్ లాన్స్ మీద విసిరేస్తాడు, కానీ లాన్స్ డాడ్ చేస్తాడు. మాగియా, లూపస్ సభ్యులు తమను పరిచయం చేసుకుని గోల్డ్ కాయిన్ కోసం వచ్చామని చెప్తారు. మాష్ ఈత రాదని ఫిర్యాదు చేయగా ఒలోర్ త్వరలో నువ్వు కూడా లోపలికి వస్తావని చెప్తాడు. సీ షార్క్ వాడి తనను షార్క్గా మార్చుకొని మాష్తో నీటిలోకి దూకుతాడు. అన్సర్ మళ్లీ షూరికెత్ వాడగా లాన్స్ సులభంగా డాడ్జ్ చేసి అన్సర్ షూరికెన్ను మాత్రమే కంట్రోల్ చేస్తున్నాడని గ్రహించి గ్రావిటీ మ్యాజిక్తో ఆపేయవచ్చని అనుకుంటాడు. కానీ అన్సర్ చుట్టూ గుడ్లగూబలు చూసి ఆపేస్తాడు, తన సిస్టర్ గుడ్లగూబలను గాయపరిచానని తిట్టుతుందని. అన్సర్ షూరికెత్ డబుల్ వాడగా లాన్స్ హిట్ తీసుకుంటాడు. అన్సర్ లాన్స్ క్రౌన్ ఫ్యామిలీకి చెందినవాడని గుర్తించి పెద్ద కొడుకు పారిపోయాడని విన్నా ఇంత బలహీనుడా అని అనుకుంటాడు. లాన్స్ గ్రావియోల్ వాడగా ఒక షవల్ పడుతుంది. అన్సర్ బలహీనులను ఓవర్వెల్మ్ చేయడం ఎంత బాగుంటుందని చెప్తాడు. షూరికెత్ ట్రిపుల్ వాడగా ఏదో తప్పు అని గ్రహిస్తాడు. అన్ని గుడ్లగూబలు ఒక చోట చేరాయని చూస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడి షూరికెన్లను నేలకు కొట్టి పగులగొడతాడు. గుడ్లగూబలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వాటిని తరలించాల్సి వచ్చిందని చెప్తాడు.
అన్సర్లాన్స్ షవల్ ఉపయోగించి ఫీడ్బ్యాక్ తెరిచి గుడ్లగూబలను ఆకర్షించాడని గ్రహిస్తాడు. కోపం వచ్చి కొత్త షూరికెన్ తీసి లార్జ్ షూరికెత్ వాడతాడు. కాని గ్రావియోల్తో సులభంగా పగులగొడతాడు. లాన్స్ తన కోసం పోరాడేవారు తన సిస్టర్ను కాపాడడానికి ఉన్న డిటర్మినేషన్కు ఎదురు కాదని చెప్తాడు. ఇక్కడ ఒలోర్ తన సీ ఫీల్డ్లో నవ్వుతూ మాష్ ఎప్పటికీ తప్పించుకోలేవని. అప్పుడు ఏదో వేగంగా పాస్ అవుతుంది. కాని మాష్ కాదని నమ్మడు. మనుషులు గంటకు 10కి మీకంటే ఎక్కువ ఈత కొట్టలేరు. మాష్ మళ్ళీ పాస్ అవుతూ ఒలోర్ను షాక్ చేస్తాడు. ఈత రాదని చెప్పిన మాష్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈత కొట్టగలనని చెప్తాడు. మాష్ తన చుట్టూ ఈత కొడుతుండటం చూసి ఒలోర్ ఇతరులను వేటాడేటప్పుడు ఇలాగే అనిపిస్తుందని భావిస్తాడు. సీరియస్ అయ్యి సీ షార్క్ ఎవల్యూషన్ వాడి భయంకర షార్క్గా మారతాడు. కాని మాష్ పంచులు వేసి సులభంగా ఓడిస్తాడు. లాన్స్ ఒలోర్ నుంచి గోల్డ్ కాయిన్ తీసుకొని మాగియా లూపస్ ఇంత బలంగా ఉంటే గెలవడానికి ఛాన్స్ ఉందని భావిస్తాడు. మరో సభ్యుడు అబిస్ రేజర్ వచ్చి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తాడు. క్షణంలో అబిస్ మాష్ లాన్స్ వెనుకకు వస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడగా మ్యాజిక్ పని చేయటం లేదని గ్రహిస్తాడు. మాష్ డాష్ చేయడానికి సిద్ధమవుతాడు. అబిస్ తను కేవలం తన సహచరులను తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పబోతుండగా మాష్ అతన్ని బెదిరిస్తున్నాడని భావించి పంచ్ చేయడానికి రష్ చేస్తాడు. అబిస్ క్షణంలో లాన్స్ వెనుకకు టెలిపోర్ట్ అయి డాడ్జ్ చేస్తాడు. బెదిరించినందుకు క్షమాపణ చెప్పి కేవలం ఒక గ్లింప్స్ కావాలని సహచరులను తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చానని చెప్తాడు. అబీస్ వెళ్తూ మళ్లీ కలుద్దామని చెప్తాడు. లాన్స్ తన మాటలు తిరిగి తీసుకుని మాగియా లూపస్ను క్రష్ చేయడం విలువైనదని చెప్తాడు. బయట అబిస్ తన మాస్క్ పగులుతున్నట్టు గమనిస్తాడు. మాష్ అద్భుతమైన వేగం, మ్యాజిక్ లేదు అని తనలాగే ఉన్నాడని గ్రహిస్తాడు.